ప్రస్తుతం మనతో పాటు సుమిత్రానందన్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, వాస్తవంగా గతంలో కేటీఆర్కి సంబంధించి ఫస్ట్ కాళేశ్వరం డ్యామ్ అన్నారు, తర్వాత డ్రగ్స్ అన్నారు, తర్వాత రకరకాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వం, అరెస్ట్ చేయాలి, జైలుకు పంపేయాలని. ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ ఫార్ములకు సంబంధించి కూడా 55 కోట్ల స్కామ్ చేశారు అనే ఆ నెపంతో ఒక పక్క ఏసీబీ నోటీసులు ఇచ్చింది, మరో పక్క చూసుకుంటే ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. ఎందుకు కేటీఆర్ని పదే పదే టార్గెట్ చేసి జైలుకు పంపేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు? బలమైన నాయకత్వాలని బంధించాలనే కుట్ర ఇది. బలమైన నాయకత్వాన్ని మరి వాళ్ళు ఎదుర్కోలేక చట్టబద్ధంగా కానీ మరో రకంగా కానీ ప్రజాక్షేత్రంలో కానీ ఎదుర్కొనే సత్తా లేదు. పాలనలోని వైఫల్యం ఇవాళ స్పష్టంగా తనే ఒప్పుకుంటున్నాడు, మాకు పాలన చేత కావడం లేదని, ఉమ్మడి రాష్ట్రమే బాగుండని, ఏపీలో ఉన్నప్పుడే బాగుండని. తెలంగాణ సమాజం ఇది అంగీకరిస్తుందా, ఒప్పుకుంటుందా? అంత ఆషామాషి వ్యవహారమా? తెలంగాణ రాష్ట్ర సాధన ఉత్తుగానే మాటలతో జరిగిందా? ఎన్ని త్యాగాలు ఉన్నాయి, ఎంత అమరత్వం ఉన్నది, చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధించింది. ఇట్లాంటి అసమర్థులకు అప్పగించి పాలన చేతగానటువంటి అసమర్థులకు మరి వాళ్ళు ఇట్లాంటి పనులు చేయకపోతే ఏం చేస్తారు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు విచారణ చేయదలిస్తే మరి విచారణ ఇవాళ జరపాలి కదా, న్యాయవాదిని వెంట తీసుకుపోనియాలి కదా. పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. మరి ఆయన సామాన్య పౌరుడు కూడా కాదు కదా, ప్రజాప్రతినిధి కదా, చట్టాన్ని తయారు చేసే ప్రజాప్రతినిధి కదా. ఆయనకే ఒక చట్టాన్ని తయారు చేసే ప్రజాప్రతినిధికే పౌరునికి ఉండాల్సినటువంటి న్యాయమైన హక్కును కాలరాసి ఇవాళ అనుమతించక ఈ విచారణను వాయిదా వేసి నానాపూలికతలాగా నానబెట్టుకుంటా ఎన్ని నాళ్ళు పొంగులేటి ఎక్కడ చెప్పిండు, ఎన్ని నెలల క్రితం చెప్పిండు, ఏదో విదేశీ పర్యటనలా ఇగో బాంబు వేలుతుంది అని చెప్పిండు. ఏది బాంబు? ఎన్నిసార్లు వేలుస్తారు? ఒకటే బాంబును, ఒకటే సీమ పటాకాయని, ఒకటే తెలంగాణలో అయితే మిరపకాయ పటాక అంటారు, అత్యంత చిన్న పటాక అన్నట్టు. అది ఆ ఒక్క మిరపకాయ పటాకను ఎన్ని మాటలు వేలుస్తారో తెలియదు. రోజు మీ అసమర్థతను కప్పుకోవడానికి, మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ డైవర్షన్ పాలిటిక్స్. ఇంకొక విషయం మేడం, ఇదే పొంగులేటి శ్రీనివాస్ సంబంధించి గతంలో ఈడీ రైట్స్ చేసింది, ఇప్పటి వరకు కూడా పటిష్టమైన ప్రకటన కూడా ఈడీ చేసిన దాఖలాలు కూడా లేవు. పైగా కేటీఆర్కి సంబంధించి నోటీసులు కూడా పంపించింది. ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? 16 చోట్ల ఏకకాలంలో జరిగిందని మీడియా సాక్షిగా అందరూ చూసిరు, తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. ఒక మంత్రి గారు ఆయన ఏ విషయం బయటకు రాలేదు, ఏం దొరికింది అని రాలేదు, దొరకలేదని రాలేదు, ఏమీ లేదు అని రాలేదు, ఉన్నది అని కూడా రాలేదు. అక్కడ అవినీతి ఉన్నదని ఇంకోటని లేదని కూడా రాలేదు. ఈ దాచిపెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఒక్కటే. నన్ను నువ్వు కాపాడు, నిన్ను నేను కాపాడుతా. మనల్ని ఇద్దరిని ఎదుర్కొనే సత్తా కలిగిన ప్రాంతీయ పార్టీలను మనం ఇద్దరం కలిసి పొందబెడదాం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అయితేనేంది, తెలంగాణలో బీఆర్ఎస్ అయితేనేంది. ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణను తీర్చిదిద్దిన ఒక సమర్థ పాలకుడు, సమర్థ నాయకుడు కేసీఆర్ కదా. ఆయన ఇవాళ మళ్ళీ 1 సంవత్సర కాలంలోనే పునర్వైభవం. అయ్యో ఎందుకు కాంగ్రెస్కి అధికారం ఇస్తామా, కేసీఆర్ చేతిలో ఉన్నప్పుడు ఎంత బాగుండే తెలంగాణ అని ప్రజలు పశ్చాత్తాపడి బాధపడే పరిస్థితులు చూస్తూ ఉన్నారు. మరి అది మరిపించడానికి, ప్రజల ఆలోచన మళ్లించడానికి బీఆర్ఎస్ ఏదో తప్పు చేసిందని, కేటీఆర్ ఏదో తప్పు చేసిందని విశ్వ ప్రయత్నము ప్రజలకు చెప్పే ప్రయత్నం. ఏడాది కాలంలో చాలా వరకు అభివృద్ధి మేము చేసినాం, చాలా పెట్టుబడులు పెట్టినాం, అదేవిధంగా రాష్ట్రాన్ని దేశంలో ఫస్ట్ ప్లేస్ ఉండే విధంగా తీర్చిదిద్దుతాం అన్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. నిజమే అంటారు? ఏ రంగంలో చూపించాలి? పెట్టుబడులు ఎక్కడ పెట్టిండ్రు, ఏం చేసిండ్రు, ఏం నిర్మాణాలు చేసిండ్రు? ఒక్క ఇటుక, ఒక్క సిమెంట్ బస్తా, ఒక్క తట్టెడు మట్టి ఎక్కడ తీసిండ్రు? ఒక పుడిక తీసిండ్రా? ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రా? ఏం చేసిండ్రు మీరు? ఎందుకు? మొన్ననే అసెంబ్లీ సాక్షిగా అప్పింత చేసినామని చెప్పిండు. మరి దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ చేసిన అప్పెంత, మీరు చేసిన అప్పెంత? ఎందుకు ఇంత అప్పయింది? ఆయన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ నిర్మాణ రంగం మీద కూడా దృష్టి పెట్టి అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళలాగా చేసి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. మీకు చేత కాదు, మీరు చీకట్లో మగ్గుతారు అనే స్టేజ్ నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చుకునే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దిండ్రు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించిండ్రు. అన్ని రంగాలు కూడా అటు 1000కి పైగా గురుకులాలు సమర్థవంతంగా నిర్వహించిండ్రు. ప్రజల పాలన సుభిక్షంగా నడుస్తున్నటువంటి పాలన. ఆ సమయంలో అలవిగాని హామీలు, అబద్ధపు హామీలు, మోసపూరిత హామీలు, కుట్రపూరిత హామీలు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కి స్వల్ప మెజారిటీతో సంవత్సర కాలంలో చతికిలబడ్డారు.
పాలన చేతగాక చతికిలబడ్డారు. ఒక్క రంగంలో మీరు చేసిన మంచి పని చూపేయగలరా? మీరు చేసిన అప్పెందుకు ఖర్చు పెట్టినరో చూపేయగలరా? వీళ్ళు ఎట్లా చెప్తారు? ఒక్కరోజు ఫుల్ పేజ్ యాడ్ నేను పేపర్లో చూసిన. వాళ్ళు అందులో రైతులకు కొనుగోలు, వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసి ఇచ్చినటువంటి 5,000 కోట్ల అది కూడా రైతుల కోసం చేసిన మేలులాగా ఖర్చులాగా చూపిస్తారు. ధాన్యం తీసుకొని మీరు డబ్బు ఇచ్చిండ్రు, రైతులకేమో ఉచితంగా ఇవ్వలేదు. అది ఎట్లా ఖర్చు కిందికి వస్తుంది? అది వాళ్ళకు పెట్టినటువంటి దాని కిందికి రాదు కదా. మరి నువ్వు బోనస్ అన్నవా దాని లెక్కలో చూపి. ఎంత బోనస్ ఇచ్చినావు, నువ్వు ముంచింది ఎంత, రైతులకు ఇచ్చింది ఎంత? అంటే రైతులు కూడా మేము ఇచ్చేటువంటి పథకాలకు కొద్దిగా ఆగడానికి సానుకూలంగా ఉన్నారు. కావాలనే బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళ కేసులు బయట పడతాయనే ఉద్దేశంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. బీజేపీ ఏం చేస్తలేదు, దొందే చేను బీడే. బీజేపీ కాంగ్రెస్ దొందే చేను బీడే, తెలంగాణ పంట చేనులు బీడే. బీజేపీ ప్రజల పక్షాన నిలబడ్డది ఎన్నడూ లేదు. తెలంగాణ ప్రజల కోసం బీజేపీ కొట్లాడింది ఎన్నడూ లేదు. ఏదో ఒక పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని, దేవుని పేరు చెప్పుకొని ఓట్లు పొందిందే తప్ప, యువతను మతం మత్తు యువత మెదళ్లలో నింపి ఓట్లు పొందిందే తప్ప ప్రజలకు మేలు చేసి అయితే బీజేపీ ఎన్నాడు. చాలా మందికి అడిగే డౌట్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, కేవలం బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, బీజేపీ నాయకులకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక్క అరెస్ట్ అయిన దాఖలాలు కూడా లేవని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఇదంతా? చెప్పినా కదా, ఇద్దరు దోస్తులు తోడు దొంగలు. తెలంగాణ ప్రజల పాలిట తెలంగాణ ప్రజల్ని దోచుకుంటున్నటువంటి తోడు దొంగలు బీజేపీ కాంగ్రెస్. ఒక సమర్థవంతమైనటువంటి పాలన ఇక్కడ ఉండకుండా ఈ పరిస్థితులకు కారణమై, మరి వాళ్ళటువంటి వైఫల్యాలకు కారణమై, ఇటు చేతగానిటువంటి హామీలను సమస్త హామీలను ఎగవేసే ఏదైతే ప్రయత్నం జరుగుతూ ఉందో అందులో భాగంగానే ఇది జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ప్రశ్నించరు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? బీజేపీ వాళ్ళు ప్రజల పక్షాన పోరాడరు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? బీజేపీ కాంగ్రెస్కు శత్రువుగానే కాదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ప్రజల పక్షాన పోరాడేది బీఆర్ఎస్, ప్రజల పక్షాన నిలబడేది బీఆర్ఎస్. తెలంగాణకు అన్యాయం జరిగితే నిలదీసేది బీఆర్ఎస్, నినదించేది ప్రజల పక్షాన నిలబడేది, అడుగడుగున అడ్డుకునేది బీఆర్ఎస్. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకు కంట్లో నలుసు, బీఆర్ఎస్ కాంగ్రెస్కు కంట్లో నలుసు. కాబట్టి బీఆర్ఎస్ మీదనే ప్రతీకార చర్యలు. ఇంకొకటి, బీజేపీని ప్రజలు ప్రత్యామ్నాయంగా ఎన్నడూ గుర్తించరు. బీజేపీని ఎన్నడూ తెలంగాణను పాలించదగ్గ సత్తా శక్తి బీజేపీకి ఉందని తెలంగాణ ప్రజలు ఎన్నడూ అనుకోరు. కాబట్టి కాంగ్రెస్కు బీజేపీ శత్రువుగా. ఓకే మేడం, రాహుల్ గాంధీ కేంద్రంలో ఇటు రాజ్యాంగాన్ని ఒక పక్క, మరోవైపు అంబేద్కర్ని పట్టుకొని రాజ్యాంగాన్ని మేము పరిరక్షిస్తామని చెప్తుంటాడు. ఇక రేవంత్ రెడ్డి చూసుకుంటే చాలా వరకు కూడా రాజ్యాంగ వ్యతిరేక పనులు చేస్తూ ప్రజలను గోసపెట్టుకుంటున్నాడని చాలామంది మేధావులు కూడా చెప్తున్నారు. అసలు ఏందంటారు ఇదంతా? ఇక్కడ రాహుల్ గాంధీ ఏదైతే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడో దానికి భిన్నంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం, ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఇక్కడ నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే పాలన జరుగుతూ ఉంది. ఆయన అంబేద్కర్ పేరెత్తితే అమిత్ షా అంత గొడవ చేసిండ్రు రాహుల్ గాంధీ గారు. ఏది పదే అంటే సరే అడగాల్సిందే. అంబేద్కర్కు అవమానం జరిగితే నిలదీయాల్సిందే, నిగ్గదీయాల్సిందే, పోరాడాల్సిందే, ముందుండాల్సిందే. మరి ఈయన ఎందుకు ఉండడు? రేవంత్ రెడ్డి ఎందుకు ఉండడు? పైపెచ్చు అంబేద్కర్ని ఎట్లా అవమానిస్తాడు? డిసెంబర్ 6 అంబేద్కర్ వర్ధంతి రోజు ప్రపంచం గుర్తిస్తుంది. ప్రపంచ మేధావి అంబేద్కర్ను పోగొట్టుకున్నామని 2 విషాదాశ్రువులు, 2 కన్నీటి బొట్లు ప్రపంచం రాలుస్తుంది. అటువంటి సందర్భంలో 125 అడుగుల ఎత్తైనటువంటి, ప్రపంచంలోకి వెళ్ళి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఒక్క దండ వేయలేడు, పిడికెడు పూలు చల్లలేడు. మాలాంటి వాళ్ళు ఎవరైనా, ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా, అంబేద్కర్ వాదులు ఎవరైనా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే తాళం పెట్టి పోలీసులను కాపలా పెట్టిండు. దీన్ని ఏ రకంగా చూస్తాడు? రాహుల్ గాంధీకి ఇది కనపడదా? ఈ చర్యలు కనపడవా? రాజ్యాంగ వ్యతిరేకంగా, అంబేద్కర్కు వ్యతిరేకంగా ఇక్కడ పాలన నడుస్తూ ఉంది. రాజీవ్ గాంధీ చేతిలో ఏమన్నా ఉందా ఈ పాలన? ఒక్కసారి కాంగ్రెస్ అధిష్టానం ఇటు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వెళ్తుంటాడు కదా, నెలకు ఒక్కసారి అట్లా వెళ్తుంటాడు కదా, మరి ఎందుకు వెళ్తున్నాడు? రాహుల్ గాంధీని కలవనీకి వెళ్తున్నాడు, అభివృద్ధి పనుల మీద అక్కడ కేంద్ర మంత్రులను కలవనీకి వెళ్తున్నాడు అనుకో. అభివృద్ధి మాట డొల్లా. ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళి సాధించింది ఏందో చెప్పగలడా? ఆయన వెళ్ళొచ్చినాక ఒక్కసారన్నా నేను ఢిల్లీ వెళ్ళొచ్చినా, ఈ పని చేసుకొని వచ్చినా అని మీడియాకి ఎప్పుడైనా చెప్పిండా? ప్రజలకు ఎప్పుడైనా చెప్పిండా? వ్యక్తిగతమైనటువంటి కారణాలతో ఢిల్లీకి, తనను కాపాడుకోవడానికి ఢిల్లీకి, మూటలు మోయడానికి ఢిల్లీకి, సీటును పదిలపరుచుకోవడానికి ఢిల్లీకి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఓకే మేడం, ఇట్లాంటి కేసుల పట్ల
కేటీఆర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు భయపడే అవకాశాలు ఏమైనా ఉంటాయి అనుకోవచ్చు? ఎంత మాత్రం లేదు, ఎంత మాత్రం లేదు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా 50 లక్షలుతో పట్టుబడి ప్రజాస్వామ్యాన్ని కూని చేయబోయిన నువ్వు ఇవాళ అకారణంగా కేసుల్లో ఇరికించాలంటే, అబద్ధం ప్రచారం చేయాలనుకుంటే, కుట్ర చేయాలనుకుంటే మేము ఎప్పుడు భయపడతాం? తెలంగాణ సమాజం ఉన్నది కదా, అన్ని నిజాలు సమాజానికి తెలుసు కదా, ఇది డొల్లా అని తెలుసు కదా, ఈ కేసు ఒక డొల్లా అని తెలుసు కదా. కాకపోతే నువ్వే విచారణ చేసేవాడివి, విచారణను నువ్వు ఆపుతున్నావు, అడ్డుకుంటున్నావు, దీన్ని నానబెడుతున్నావు అంటే స్పష్టమవుతాం. కావాలని విచారణ నుంచి తప్పుకునేందుకు నానా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు, కోర్టును ఆశ్రయిస్తున్నాడు. మరోపక్క చూసుకుంటే ఇంతకుముందు విచారణ కూడా అంటే సానుకూలంగా లేడని కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకు కోర్టును ఆశ్రయించకూడదు? ఎందుకు కోర్టును ఆశ్రయించకూడదు? ఏ సమస్య అయినా, ఏ కేసు అయినా పరిష్కారం జరిగేది కోర్టులోనే కదా. ఎందుకు కోర్టుకు పోవద్దు? నువ్వు పెట్టేటువంటి అబద్ధపు కేసులన్నీ, తప్పుడు కేసులన్నీ, కుట్ర కేసులన్నీ తలవంచి ఎదుర్కోవాలా? దోషిగా నిలబడాలా? మా తప్పు లేదని నిరూపించుకునే అవకాశం మాకు కోర్టులో ఉండదా? పౌరులం కాదా? సామాన్య పౌరులు కోర్టుకు వెళ్తారు, ప్రజాప్రతినిధులు ఎందుకు కోర్టుకు వెళ్ళొద్దు? కోర్టుకు వెళ్ళడం తప్పెట్లవుతుంది? కోర్టుకు వెళ్ళడం తప్పెట్లవుతుంది? 1% కూడా కోర్టుకు వెళ్ళడం తప్పు కాదు. ఇక్కడ నీ వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఇక్కడ నీ రాజ్యాంగం అమల్లో ఉంది, నువ్వు అమలు చేస్తున్నావు. రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతూ ఉంది. నీ రాజ్యాంగం మీద మాకెట్లా నమ్మకం ఉంటుంది? మాకెట్లా విశ్వాసం ఉంటుంది? మాకు కోర్టుల మీద విశ్వాసం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది. మేము కోర్టులనే ఆశ్రయిస్తాము, కోర్టు ద్వారానే నిర్దోషులుగా బయటకు వస్తాం. రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయనకు నాలెడ్జ్ లేకపోవచ్చు, ఎందుకంటే కొత్తగా సీఎం ఉన్నారు కాబట్టి. మిగతా మంత్రులు చాలామంది సీనియర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా సూచించే ప్రయత్నం ఏమైనా ఇస్తలేరా? ఎక్కడ అన్ని శాఖలు ఆయన గుప్పిట్లో, ఎవరు వాళ్ళ పనుల్లో వాళ్ళు. పాలన ఎట్లా జరుగుతుందో గాలికి వదిలేసిండ్రు, పాలన గాలికి వదిలేసిండ్రు. ఏ రంగం మీద పట్టు లేదు. నాడు నిర్మాణ రంగానికి ఖర్చులైతే, అప్పులైతే, నేడు విధ్వంసానికి అప్పులు చేసిన 138,000 కోట్లు తను చెప్పినాడికి ఇప్పుడు ఇంకా పెరగవచ్చు. చిట్టా పెరుగుతూనే ఉంది, అప్పుల చిట్టా. ఎందుకు చేసిండో చెప్పగలడా? ఏ పని చేసిండో, ఏ నిర్మాణం చేసిండో చెప్పగలడా? ఏ ప్రాజెక్టు ఖర్చు పెట్టిండో చెప్పగలడా? ఇవాళ పాలన గాలి కొదిలి ప్రజల దృష్టి మళ్లించి ఎంతసేపు పబ్బం గడుపుకొని, కాలం గడుపుకొని, జేబులు నింపుకునేటువంటి, గల్లాలు నింపుకునేటువంటి, లంకె బిందెలు పాతుకునేటువంటి పాలనే తప్ప ఇంకోటి ఏం లేదు.